అయినా ఆడపిల్లలు పుట్టినంత మాత్రాన అనాథ శరణాలయాల్లో పారేసేంత వెధవను కాను నేను. ఓపెన్ చేయి. నాకున్న ఆడసంత నీకు తోలుతాను, నీ కుర్రని నాకు దత్తతి. చెప్పడం తేలికేరా, చేయడమే కష్టం. బొట్టు, కాటుక, రిబ్బన్లు, జడపెన్నులు, పైకిణీలు, చీరలు, పువ్వులు, గాజులు, పెళ్లిళ్లు, పెటాకులు, కడుపులు, కాన్పులు, ఇది ఆడపిల్ల అంటే. ఆడపిల్ల మహాలక్ష్మి, తిట్టకురా కళ్ళు పోతాయి. కొట్టివాడు సిగరెట్లు అప్పేవనన్నాడండి. డబ్బులు ఇచ్చేట్టయితే 5 కొనడం ఎందుకో, నీ దగ్గర పావులంటే సిగరెట్ పట్టరా. దాంతో ఇవి కొనేసుకున్నానండి. ఇంత ఎనకాల మంది కొనుక్కోలేకపోయా చేద్దావా. వాణి పాడుతుంది. పొద్దున్న దొమ్మరముడ్ల పాటలు ఏమిటే పీసూసిన అయిపోదాం అనుకున్నావా? మళ్ళీ పాట వినపడిందంటే పీక పిసికేస్తానంతే. ఏంటక్క పుస్తకాలను అటుకెక్కిస్తున్నా? చదువు కొండెక్కిందిగా. ఓ పరీక్ష తప్పేవా? ఛీ, నేను స్కూల్ ఫస్ట్. చదివితే నాన్న చంపేస్తారు. ఎందుకు? చదువుకోవాలంటే ఫీజు కట్టాలిగా. నానే కట్టాలేంటి? మనం సంపాదించుకుని కట్టలేమా? మనం ఎలా సంపాదిస్తామే? ఇదిగో నేను సంపాదించింది. పక్కింటి పిల్లాన్ని గంట సేపు ఆడిస్తే నెలకి 15 రూపాయలు ఇస్తానన్నారు. ఇదేంటక్క ఈ కప్పు నాకిచ్చావు? కప్పు కాదే, అప్పు తెచ్చింది. అవును జ్యోతి, ఈ కప్పు నీ వల్లే వచ్చింది. చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ చెప్పాల్సింది అమ్మకి. సావిత్రి, అమ్మో మీ నాన్న. అయ్యో ఎక్కడ దాచాలి? నాన్న వచ్చేసారు. సైనా పెద్ద బ్రష్ ఉండాలి చూసారా? టూత్ బ్రష్ బాత్రూమ్ లో ఉంటుంది. టూత్ బ్రష్ ఉంటే నీ పాడే పెయింటింగ్ బ్రష్. అక్క అక్క దాచవే. ఏమిటది? నీ పిండాకుడు. అమ్మో జిలేబీ, నాన్న బ్రష్ కనిపించట్లేదు, వెతుకు. అమ్మా ఈ కప్పు ఎక్కడైనా దాచవే. వంటింట్లో నేను ఎక్కడ దాచా? కొంప నిండా ఆహారం మేడం కానీ ఒక్కటి ఒక పద్ధతిలో ఉండి సావదు. వంటింట్లో ఈ దుప్పట్లేమిటి? దరిద్రం దరిద్రం కూడాను. ఏమైందిరా? చీమ కరిచింది. మరి పాము గడిచినట్టు అటు చచ్చే ఎదుకు. మీ సంచిలో ఉందేమో. నేనెళ్ళి ఎత్తకనా? దొరికిందా? చూడాలండి. చూస్తావు. దొరికింది. ఇది నా సంచిలోకి ఎలా వచ్చిందిరా? అసలు ఈ కప్పెవరిది? ఇది నాదే. ఎక్కడ దొబ్బేవు? అదే రోడ్డు మీద వెంకటేశ్వర బొమ్మ వేశాను, దానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. రోడ్ల మీద బొమ్మలు వేస్తే చిల్లర వేయట్లేదు, కప్పులు వెండేనా? తాకట్టు పెడితే క్వార్టరు, అమ్మితే ఫుల్. సార్ మొత్తానికి అసలు పెట్టేశారు. అసలు వాడు వీడు కాదు. రాత్రి వాడి క్లాస్ పెట్టండి, వాడే నిజం చెప్తాడు. వీడి నొదలమని ఎక్కడి నుంచి ఫోన్స్ రాకుండా. నేను చెప్పేది ఆ వాణి పాట గురించిరా. ఎలాగూ మన లేడీ సింగర్ తో పడలేక చేస్తున్నాం కదా, ఈ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తే ఎలా ఉంటుందంటావు? ఏయ్ ఆ పిల్ల నాన్న పచ్చి తాగుపోతురా. తాగుపోతా అయితే ప్రాబ్లమే లేదు. ఒక ఫుల్ పడేస్తే కొలంబోస్ అయిపోతాడు. నా కూతుర్ని మీ గ్రూప్ లో నా కూతుళ్ళకి తిండి పెట్టలేమో, చదువు చెప్పేసలేమో, కానీ గడప దాన్ని కొట్టా అలా అలా పెంచుకుంటూ వస్తున్నాడే. సో గయా హై రాస్తా సో గయా ఏ జహా సో గయా ఆస్మా సో గయీ. ఎవడ్రా ఈ గ్యాంగ్ లీడరు? స్వామి శరణం. వీడే. నీ పేరేంటన్నావు? పార్దు సార్ది. బాగుందా? ఏడ్చినట్టుంది. సరే అక్క ఇలారా. నువ్వేనా మా అక్కని పాడమని అడిగింది? నేను అప్పుడే చెప్పాను వద్దురా అని, విన్నావా? సావు. ఏదో బుద్ధి తక్కువై ఒకసారి అడిగావు అనుకో, ఇలా రోజు ఎవరొకరు వచ్చి వాయించేయడమేనా టీవీ సీరియల్ లాగా? అది కాదురా సారథి, నేనొచ్చింది మా అక్క పాడుతుందని చెప్పడానికి. నేను ఎప్పుడో చెప్పాను ఆ అమ్మాయి పాడుతుందని. ఊరికే కాదు, సొమ్ములు ఇవ్వాలి. జ్యోతి ఏంటి? ఎంత? చిత్రకి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? చిత్రకా? నేను అప్పుడే చెప్పా ఇది కుదిరే బేరం కాదు అని. మొత్తం ట్రూప్ అంతా డే అండ్ నైట్ పాడితే 1500 ఇస్తారు. ఇలా బేవార్స్ గా పాడాలంటే మా వల్ల కాదు.
మా నాన్న వచ్చి పాడతాడు. ప్రోగ్రామ్ కి 500 ఇస్తాను. అలాగేనండి, వస్తామండి. ఇంకో 2 నెలల్లో రిటైర్ కాబోతున్నాను. ఓ మంచి ఫినిషింగ్ టచ్ ఇద్దామని కోరిక పుట్టింది. అవును, ఆటోల్లో బాగా స్మగ్లింగ్ జరుగుతోంది, చెక్ చేయవయ్యా అని చెప్పాను నీకు. ఏం చేసావు? చెక్ పోస్ట్ కు ఫోన్ చేసి ఆటోలన్నీ ఆపమన్నాను సార్. నేను అక్కడికే బయలుదేరుతున్నా. మీరు చెప్పినట్లే ఆటోలను ఆపేశాం సార్. గుడ్. ఎంతసేపు ఆపుతారు? ట్రాఫిక్ అంతా అయిపోయింది, తొందరగా చెక్ చేయండి. ఎస్ సార్. ఏం దొరకలేదు సార్. గేట్ ఓపెన్. ఏమిటయ్యా గేట్ ఓపెన్ గా ఉంది? ఆటోలన్నీ ఏమైనాయి? పోలీసు వాళ్ళకే కాక రోడ్డు మీద ఉన్న అడ్డమైన వాళ్ళందరికీ సమాధానం చెప్పడమే మా డ్యూటీ. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నేను మఫ్టీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని. గుడ్ మార్నింగ్ సార్. మరైతే యూనిఫామ్ లో వచ్చిన దొరగారు. చూసారా ఈ దౌర్జన్యం? పట్ట పగలు మీ అందరి కళ్ళ ముందు ఒక ఎస్ఐని రౌడీ తరుముకొస్తున్నాడు. ఎస్ఐకి ఇలాంటి పరిస్థితి ఎదురైతే మీలాంటి సామాన్యుల గతి ఏమవుతుంది? ఇన్క్విలాబ్ ఇన్క్విలాబ్ ఇన్కిలాబ్ ఇన్కిలాబ్ వదలండయ్యా. నేనే అసలు వాడి దొంగ. వెళ్ళిపోతున్నాడయ్యా, వదలండి. ఏమోయ్, ఈ ఆటోలన్నీ మనమేనా? మనమే గాని ఇది ఆటో స్టాండ్ కాదు. ఏ సవారీ కదయ్యా, నేను తోలడానికి. ఆటో తోడడం అంటే అప్పడాలు వత్తడం కాదు. ఆ ఏంటి ఇప్పుడు చెప్పు, ఆటో తోలడం అంటే? నీకు అప్పడాలు వత్తడం కన్నా ఇది. నీ పేరేంటి? నీ పేరేమిటో? అయ్యి బాబాయ్ బాబు ఈయన ఎవరు అనుకుంటామో వానరు. అయ్య బాబాయ్ బాబాయ్, నేను ఎవరనుకున్నా? వర్కరు. లేజెండా పర్సనల్ గా మాట్లాడాలి అమ్మాయితో. కరెక్ట్ బస్. మాట్లాడుకుందాం పదమ్మా. మాట్లాడాల్సింది నేనా నువ్వా? నువ్వే గురు.